హలో హాయ్ బాగున్నారని కూడా అనుకుంటున్నా. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏంటంతా అలా కూర్చొని పైనంతా సిమెంట్ పోయింది ఏదో చేస్తున్నావు అనుకుండొచ్చు. క్లీనింగ్ అండి. కిచెన్ ఉండేదే ఈ 2 సెల్ఫ్లు ఉన్నాయి. కిచెన్ మా క్వార్టర్స్లో ఇంతకుముందు అండమాన్లో ఉన్నప్పుడు అండమాన్లో క్వార్టర్స్ అనేవి చాలా బాగున్నాయి. అక్కడ కబోర్డ్స్ మంచిగా ఉండేది. కిచెన్ బాగా సెల్ఫీగా. ఇక్కడ ఓన్లీ 2 సెల్ఫ్స్ అంతే. మీకు కావాలంటే కిచెన్ మొత్తం వీడియో కావాలా, మాకు ఎలా ఉందో చూపించండి అంటే మొత్తం కిచెన్ వీడియో మొత్తం చూపిస్తా. కామెంట్ చేయండి, కిచెన్ వీడియో కావాలి మీ క్వార్టర్స్లో, కిచెన్ వీడియో ఎలా ఉందో చూపించండి అంటే నేను చూపిస్తాను. ఇంకా పైన మేము సపరేట్గా 2 సెల్ఫ్లు పెట్టించుకున్నాము. పైన ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ 2 సెల్ఫ్లు అలా నేను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తా. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మంత్లీ, ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటా. ఇవి హాల్లో ఒక 3-4 సెల్ఫ్స్ ఉన్నాయి. అక్కడ బెడ్రూమ్లో ఒక 3 సెల్ఫ్స్ అలా క్లీన్ చేసుకుంటాం మంత్లీ ట్వైస్. ఏదో చూపిద్దాం మీకు మా క్వార్టర్స్లో ఇక్కడ కిచెన్కి పైన సిమెంట్ లేసింది. ఒకసారి దానికి ఏదన్నా సజెషన్ ఇవ్వండి తెలిసిన వాళ్ళు. మీరు ఇచ్చే సజెషన్ బట్టి నాకు నచ్చినట్టు నేను టైప్ చేసుకుంటే. ఇప్పుడు వచ్చి ఒక 1 మంత్ అవుతుంది క్వార్టర్స్కి, అందుకే కొంచెం కొత్తగా ఉంది. అలవాటు అయితే అన్నీ సెట్ చేసేసుకుంటాం. ఇక్కడ సరుకులు అనమాట, క్యాంటీన్లు ఇవి పోయిన మంత్లో తెచ్చుకున్నాము. కొన్ని యూజ్ చేసినాం, కొన్ని యూజ్ చేయలేదు. యూజ్ చేయని వాటిని అలాగే మంచిగా ఫోల్డ్ చేసి అక్కడ కింద సెల్ఫ్లో పెట్టేసే సరుకులు. పైన సెల్ఫ్లో కుక్కరు, హాట్ బాక్స్లు, మిక్సీ అలా ఏదో నాకు నచ్చినట్టు నేను సెట్ చేసుకున్నా. కొంతమందికి నచ్చకపోవచ్చు, అర్థం చేసుకోండి. ఉండేది 2 సెల్ఫ్లే కదా, ఏదో నాకు నచ్చినట్టు నేను అడ్జస్ట్ చేసుకున్నా. ఇక్కడ టాటా సాల్ట్ ప్రతి ఒక్కరు ఇదే యూజ్ చేయండి. అయోడిన్ అనేది బాగుంటుంది. సో ఏదో ఆ సాల్ట్ యూజ్ చేస్తే బాగుంటుంది. రాళ్ళుప్పు మ్యాక్సిమం తగ్గిస్తే బాగుంటుంది. ఇది కాబూలీ చెనా మన సైడు దొరుకుతుందో నాకు తెలియదండి. ఇక్కడ మేము క్యాంటీన్లో ఏదో కొత్తగా ఏదనిపిస్తే అది నేను ఒకసారి క్యాంటీన్ వీడియో పెడతాలేండి. క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది మొత్తం పెడతా. నా బ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యరు, చూస్తున్నారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? కస్టర్డ్ పౌడర్ సమ్మర్లో బాగా కస్టర్డ్ పౌడర్ తెచ్చుకొని మంచిగా పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఏదో అలా చేసేదాన్ని. బాగుంది. ఇక్కడ కొన్ని సరుకులు. ఇది ఆయిల్ అండి, డబ్బా లేదు, అందుకే ప్లాస్టిక్ డబ్బాలో ఆయిల్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. మర్చిపోయినా, మీకు 1 మంత్కి ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు అయిపోతాయో చెప్పండి. నాకు ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు అయిపోతాయి అనేది మీరు అడిగితే నేను చెప్తాను, నేనైతే చెప్పాను. మీరు ఒకవేళ కామెంట్ చేయండి ఎన్ని అయిపోతాయంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక్కడ ఇడ్లీ పాత్ర, ఇది రీసెంట్గా తీసుకున్నాం మేము. ఇంతకుముందు క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే వేరేది ఉండేది, అది మా మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారు. ఇది నేను చూపిస్తున్నది. ఇది పోయింది. మా బాబు దాని మీద విజిల్ వస్తుంది కదా, విజిల్ అనేది పోగొట్టినాడు వాడు. కింద కూడా అంతా ఏదో గలీజ్గా ఉంది అంతా అని, కొంచెం ఎక్కువ డేస్ అయింది కదా అని ఆ హోల్ అనేది పని చేయట్లేదు. అందుకోసమని కొత్తగా ఇడ్లీ పాత్ర తీసుకున్నాం. పర్లేదు, అది జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది ఆ ఇడ్లీ పాత్ర. ఇక్కడ చూడండి, నా వీడియోస్ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే ఏదో నాకు తోచినట్టు నేను అలా నాకు కనిపించదు కదా, సెల్ఫీగా వీడియో తీసుకుంటున్నా. ఎలా వస్తుందో ఏమో, మీరు అర్థం చేసుకుంటారులేండి. మీరు చాలా మంచి వాళ్ళు. నా కోసం మీరు లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అతి తొందరలోనే మన ఫ్యామిలీ 10K అవ్వాలని ఆశ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ చేయాల్సిన క్లిప్ మధ్యలో వచ్చింది, అర్థం చేసుకోండి. కొత్తగా కదా, కొంచెం అటు ఇటు అనిపిస్తుంటుంది. అడ్జస్ట్ అవుతారులేండి మీరు, నాకు తెలుసు మీరు మంచి వాళ్ళు. ఇప్పుడు అంతా క్లీన్ చేసి ఇంతకుముందు సర్ది చూపించా కదా, ఆ వీడియో అనమాట. ఇది ఫస్ట్ యాడ్ చేయాల్సింది, సరిగా రాదు కదండి, అర్థం చేసుకోవచ్చుగా. ఇవల్ల ఇప్పుడు అందులో సర్దాలన్నమాట. నేను అది ఆయిల్ అది కింద ఏమంటారు, మేమైతే కింద అట్ట ఉంటుంది కదా, అట్ట అనేది క్యాంటీన్లోది అనమాట. క్యాంటీన్కి వెళ్ళాక చాలా రోజులైంది, అందుకే ఆయిల్ అంతా డస్ట్ ఉంది. ఇప్పటికి అదే అడ్జస్ట్ చేస్తున్నా. నెక్స్ట్కి వేరే మొత్తానికి క్లీనింగ్ అయిపోయింది. బాబు చూడండి ఎలా వస్తున్నాడు, కొంచెం ఒక్క నిమిషం వస్తున్నాడు. వీడు చూడండి, వీడియోలోకి వద్దంటే కూడా వస్తున్నాడు. ఇలా చేస్తున్నాడు వచ్చి మధ్యలో
ఎప్పుడు ఇంతే, నేను పని చేసేటప్పుడు ఎప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. దీనికి ఏదన్నా మా క్వార్టర్స్లో ఇలా ఉంది, మీరు ఏదన్నా ఒక చిన్న సజెషన్ ఇవ్వండి, ఓకేనా? ఇస్తారు అనుకుంటున్నా. ఈరోజు ఈ 2 క్లీన్ చేశాను కదా, రేపు ఇంకో క్లీనింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్. కిచెన్ క్లీనింగ్ పార్ట్ 1, ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 అలా ఒక 5 పార్ట్స్ ఏమో ఉన్నాయి. క్లీనింగ్ కిచెన్ హాల్ అవి మొత్తం ఒక 5 పార్ట్స్ ఉన్నాయి. లాంగ్ వీడియోస్లో సేవ్ చేస్తా. ఈరోజు పార్ట్ 1 వీడియో 2:30కి వస్తుంది. అందరు తప్పకుండా వాచ్ చేయండి, బాగుంటుంది. నాకు దీనికి ఒక సజెషన్ ఇమ్మన్నా ప్లీజ్. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరు, కామెంట్ చేస్తారని కూడా అనుకుంటున్నా. ఇది ఇంకొకటే ఎందుకు అలా ఉంది మళ్ళీ. ఇక్కడ పర్లేదు, ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ కొంచెం బాగాలేదు. చిన్న సజెషన్ ఇవ్వండి, తెలిసి మంచిగా ఎలా చేస్తే బాగుంటుంది ఇక్కడ సెట్. ఇది ఇంకొకటే కొంచెం ఎలానో అనిపిస్తుంది. ప్లీజ్ సజెషన్ ఇవ్వరు నా కోసం. ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా చేస్తే బాగుంటుందో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 5 లాంగ్ వీడియోస్, క్లీనింగ్ వీడియోస్ వస్తున్నాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.